హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు 27th జనవరి అండి, సాటర్డే. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను యశ్వంత్ ఆశ్లేష బలి పూజ చేయాలని చెప్పాను కదా, అది ఈ రోజే. సో వెళ్ళాలన్నమాట. మార్నింగ్ 5:30కి లెగిసిపోయాం, చక్కగా తలస్నానాలు చేసేసి రెడీ అయిపోయాము. యశ్వంత్ రోజు లాగానే జపం చేసేసారు, దీపం పెట్టి చక్కగా హారతి ఇచ్చేసారనమాట. సో ఇక్కడ పూజ అయిపోయింది. సో 8 o'clock కల్లా మమ్మల్ని అక్కడికి రమ్మన్నారు. సో 7 అయింది ఇప్పుడు మొత్తం పూజ అంతా అయ్యేసరికి. సో ఇంకా స్టార్ట్ అవ్వాలి. సో స్టార్ట్ అయ్యే ముందు నేను శారీ కట్టుకుని రెడీ అవ్వగానే మీకు చూపిస్తున్నాను. సో యాక్చువల్లీ ఇంటి లోపల ఇది శారీ కొంచెం పింకిష్ కలర్గా క్యాప్చర్ చేస్తుంది కెమెరా, కానీ లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా, అది ఆరెంజ్ కలర్. సో చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది, అసలు హాయిగా ఉందన్నమాట ఒంటి మీద. అండ్ చాలా బాగుంది, చూసిన దానికంటే కట్టుకుంటే చాలా బాగుంది. సో తర్వాత స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ ఒక 1 hour పడుతుంది అనుకున్నాము, బట్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఒక 30 minutesలో వెళ్ళిపోయాం అనమాట. సో యాక్చువల్లీ డ్రైవర్ని మాట్లాడాను, వెహికల్కి యశ్వంత్ ఒకటి పంచి కట్టుకున్నారు. సో పంచి మీద కొంచెం డ్రైవింగ్ కాస్త పైకి లాక్కుని అలా చేయాలి, ప్లస్ అక్కడ పార్కింగ్ ఉంటుందో లేదో, మార్నింగ్ ఇదంతా ఎందుకులే పూజకి వెళ్ళేటప్పుడు డ్రైవర్ ఉంటే కన్వీనియంట్గా ఉంటుందని. సో ఈయన సంపత్ అని చెప్పి మా ఆఫీస్ లో ఎవరైనా డెలిగేట్స్ వచ్చినప్పుడు అలా నేను మాట్లాడుతూ ఉంటాను అనమాట వాళ్ళ కోసం. సో ఇలా మాకు ఎప్పుడైనా పర్సనల్గా అవసరమైనా సరే పిలుస్తూ ఉంటాను. సో డ్రైవర్ని పెట్టాను, కంఫర్టబుల్గా రీచ్ అయిపోయాము. సో ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడి ప్లస్ మఠము, బసవన్న గుడి అని ఒక ప్లేస్ ఉంటుందన్నమాట బెంగళూరులో. సో ఇక్కడే వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది, అది 1000 years పాతదంట. సో దాని పక్కనే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. సో ఇది నేను మీకు చూపించేది గుడి అనమాట. సో దానిపైన మఠం ఉంది 4th floorలో. సో అక్కడికి వచ్చేసామండి మఠం దగ్గరికి. ఈయనే యశ్వంత్ వాళ్ళ గురువు గారికి మంత్రం చెప్పిన గురువు గారు అనమాట ఈయన. సో లాస్ట్ వీడియో కానీ అంతకుముందు వీడియోస్ కానీ చూడని వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను ఒకసారి. సో యశ్వంత్ ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నారు. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్కి వస్తున్నారనమాట. సో అన్ని రకాలుగా మా ఇద్దరు జాతకం ప్రకారం అన్ని రకాలుగా మాకు బాగుండాలంటే, యశ్వంత్కి ఏం విఘ్నం లేకుండా యశ్వంత్ సెకండ్ ఇయర్ చాలా బాగా చదవగలగాలంటే ఈ పూజ రికమెండ్ చేశారనమాట ఇద్దరికి. సో ఇక్కడ పూజ స్టార్ట్ అయిందండి. పూజ ప్లస్ హోమం రెండు చేయాలన్నమాట. సో మీలో చాలా మందికి ఆశ్లేష బలి పూజ అంటే ఐడియా ఉంటుంది. సో అది సుబ్రహ్మణ్య స్వామి పూజ అనమాట. సో బేసికల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీకు ఈ జన్మలో కానీ అంతకుముందు ఏదైనా జన్మలో కానీ నాగదోషం లాంటిది ఏదైనా ఉంటే అది పోతుంది అంటారు. స్పెషల్లీ సంతానం కలగటానికి, ఎవరికన్నా పెళ్ళిళ్ళు కాకపోతే పెళ్ళిళ్ళు అవ్వటానికి, అండ్ ఇంకొన్ని ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయంట దీంట్లో. కొన్ని కొన్ని ఆస్పెక్ట్స్లో నాగదోషం వల్ల మనకు సక్సెస్ కూడా రాదంట, మనకు ఐశ్వర్యం కూడా రాదంట. సో అవన్నీ తొలగిపోతాయంట ఈ పూజ చేస్తే. అదే ఇప్పుడు గురుగారు ఎక్స్ప్లెయిన్ చేశారు. కరిష్యమాణస్య కర్మణః సమూహోత్తమస్తు మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ ఆశ ప్రార్థయతే తే ప్రార్థనామాహ ఏతా సత్యాక్షంతో దీర్ఘానాగానగ్రహ త్రికృతాంతాదేనాయ ప్రమాణేన పుణ్యాహం ఏకమాక్షపదగిని నంది శివాత్మస్సంతో సంతో శివాత్మః అక్షరంజాలిష్ఠంకాస్తు విక్రమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు శివకర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు ధర్మ సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు ధనధాన్య సమృద్ధిరస్తు ఈశాన్యాం బహిర్దేశే సర్వారిష్టమస్తు యత్తావంతత్రిమధ్యేత్రేస్తోత్తరే కర్మణ్యమస్తు ఉత్తరోత్తరం హరహర వివృద్ధిరస్తు ఉత్తరోత్తరాశ్రయా శుభాశుభనా సంపద్యంత ఇష్టాకామా సంపద్యంత దినీరణమూర్తనక్షత్రం వదత్తు జీరణమూర్తనక్షత్రగ్రహలగ్నాదిదేవతాః ప్రియంత శుక్రాంగారక. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇలా ఆశ్లేష బలి పూజ చేస్తున్నాం అని చెప్పి. సో కొంతమంది నాకు సబ్స్క్రైబర్స్ డైలీ బేసిస్ మీద ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేస్తూ ఉంటారు. ఒక 5-6 మెంబర్స్ ఆల్మోస్ట్ చాలా క్లోజ్ అయిపోయారు అనమాట, బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. సో డైలీ బేసిస్ మీద ఇన్స్టాగ్రామ్లో ఇలా మాట్లాడుకుంటూనే ఉంటాము. సో వాళ్ళు అన్నారు, వీడియో చూసాము, నా వీడియోలో మీరు ఆశ్లేష బలి పూజ చేస్తున్నామని చెప్పారు, బాగా హ్యాపీగా అనిపించింది, ఆల్ ది బెస్ట్, పూజ బాగా జరగాలి. కాకపోతే మీరు ఎప్పుడు చెప్తూ
అంటారు కదా! అంత రోజు పూజ చేయను, దేవుడికి అంత కనెక్ట్ అవ్వను, నాకంత పూజలంటే అంత నమ్మకమేముండదు అని చెప్పి. అండ్ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పూజలు ఇలాంటివి సంతానం కోసమైతే అస్సలు చేయమింకా. అత్తయ్య వాళ్ళు చెప్పినవన్నీ చేశాము, మమ్మీ వాళ్ళు చెప్పినవన్నీ చేశాము. ఇంకా చెయ్యమన్నారు కదా! సో, ఇదెందుకు చేస్తున్నారు? యశ్వంత్ ఫోర్స్ చేశారా మిమ్మల్ని చేయటానికి? యశ్వంత్ క్లాస్ కోసం చేస్తున్నానన్నారు అని అన్నారు. సో, వాళ్ళకైతే రిప్లై ఇచ్చాను. బట్ యాహ్! నా ఉద్దేశాలు, ఇష్టాలు అన్నీ మీతో ఎప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఇక్కడ గూడా ఒకసారి మెన్షన్ చేద్దాం అనుకున్నాను. అవును, డైలీ బేసిస్ మీద నేను ఇంట్లో పూజ చేయను. నాకు ఆ కనెక్షన్ ఫార్మ్ అవ్వదు. 10 మినిట్స్ దేవుడి గదిలో కూర్చుంటే నాకేం మాట్లాడాలో, ఏం చేయాలో అర్థం కాదనమాట. సో, ఏదో ఒకటి బయట ఆలోచనలే వస్తూ ఉంటాయి. సో, పొయ్యి మీద ఏమన్నా పెట్టానా? లేకపోతే ఆ రోజు ఆఫీస్‌లో ఏం మీటింగ్స్ ఉన్నాయి? ఇలాంటివి గుర్తొస్తూ ఉంటాయనమాట. సో, అందుకని బేసికల్‌గా నాకు పాయింట్ ఉన్నట్టు అనిపిచ్చదు. దానివల్ల నాకు ఏం ఉపయోగం ఉండదు. సో, అందుకని చెప్పి నాకు అంటే దానివల్ల ఏమీ యూజ్ ఉండదు కదా! ఊరికే చెయ్యాలి అనుకోని చేయటం వల్ల అని చెప్పి అది నేను రోజు దీపం పెట్టడం మానేశాను. సో, యశ్వంతే పెడతారనమాట. సో, అలా అని దేవుడు లేడు అని, లేకపోతే ఎవరైనా దేవుడున్నాడు అని నమ్మి పూజలు చేస్తే వాళ్ళ మీద నెగటివిటీ నాకేమీ లేదు. ఐ జస్ట్ రెస్పెక్ట్ ఎవ్రీబడీస్ ఒపీనియన్. అందరికీ ఒక నమ్మకం ఉంటది, ఒక ఒపీనియన్ ఉంటది. అది రెస్పెక్ట్ చేస్తాను. కాకపోతే కొంచెం ఆహ్, కొద్దిగా బిజినెస్ డీల్స్ లాగా చేస్తారు కదా కొంతమంది దేవుడితో. నువ్వు నాకిదివ్వు, అప్పుడు నేనొచ్చి నీకోసం ఇది చేస్తాను అని. సో, అలాంటివి కొంచెం నాకు నచ్చవనమాట పర్సనల్‌గా. సో, అందుకని అంటే ఉన్నారు, సూపర్ఫిషియల్ పవర్ అనేది డెఫినెట్‌గా ఉన్నారు. అది కొంతమంది యూనివర్స్ అని నమ్మి మెడిటేషన్ ద్వారా యూనివర్స్‌కి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. కొంతమంది దేవుడని నమ్మి పూజల ద్వారా వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. యెస్, దేర్ ఈస్ సమ్ సూపర్ఫిషియల్ పవర్ విచ్ హస్ క్రియేటెడ్ దిస్ వరల్డ్ అండ్ విచ్ ఇస్ రన్నింగ్ దిస్ వరల్డ్. దానికి గ్రేట్‌ఫుల్‌గా ఉండాలి. మీరు ఏదో ఒక రూపేణ ఒక 10, 15 మినిట్స్ ప్రశాంతంగా ఆ సూపర్ఫిషియల్ పవర్‌కి కనెక్ట్ అయ్యి చాలా గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. మీకున్న లైఫ్‌కి, మీ దగ్గర ఉన్న వస్తువులకి, అన్నిటికి. సో, దానివల్ల మనకు చాలా మెంటల్ పీస్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది. ఎప్పుడైతే మనకున్న వాటికి మనం చాలా థాంక్‌ఫుల్‌గా ఫీల్ అవుతామో మన లైఫ్ చాలా బెటర్‌గా ఉంటుంది. అండ్ దానికి అది కాకుండా ఎవరికైనా నీడీలో ఉన్న వాళ్ళకి మనకు తోచిన సహాయం మనం చేయాలి. ఫైనాన్షియల్ అనే కాదు, బట్ మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మనం సోషల్ బీయింగ్స్ అనమాట. మనం అందరం ఒకళ్ళకొకళ్ళం సహాయంగా ఉండాలి. సో, నా టైము, మనీ ఇవన్నీ నేను దీంట్లోనే ఇన్వెస్ట్ చేస్తాననమాట. ఎవరికైనా హెల్ప్ చేయటానికి, ఏదన్నా కుదిరిన సహాయం చేయడానికి. అదర్ దాన్ దట్ వర్క్ ఈజ్ వర్షిప్. కష్టపడతాను ఇంట్లో పనులకి, నా యాంబిషన్స్‌కి, నా డ్రీమ్స్‌కి కష్టపడతాను. సో, దేవుడే వచ్చి నాకేదో సక్సెస్ చేయాలి, దేవుడిని నమ్మితేనే, దేవుడికి ఏదన్నా పెడితేనే నాకు ప్రమోషన్ వస్తుంది. సో, ఇలాంటి నమ్మకాలు నాకేముండవు. ప పండగలప్పుడు అలా నేను యశ్వంత్ కూర్చొని పూజ చేస్తాము. సో, అప్పుడు సర్వేజన సుఖినో భవంతు అనుకుంటాను. సో, ఈ పూజ కూడా యశ్వంత్ బేసికల్‌గా నన్ను దేనికి ఫోర్స్ చేయరు. నేను యశ్వంత్‌ని ఫోర్స్ చేయను. తన నమ్మకం తనది, నా నమ్మకం నాది. సో, తను ఎప్పుడు నన్ను ఒక్కరోజు కూడా "నువ్వు రోజు దీపం పెట్టు" అని అనరు. నేను "నువ్వు పెట్టొద్దు" అనను. సో, వి రియల్లీ బిలీవ్ దట్ వేరే వాళ్ళ ఫ్రీడమ్‌కి, వేరే వాళ్ళ ఒపీనియన్‌కి కంప్లీట్‌గా ఇది ఇవ్వాలని చెప్పి. స్పెషల్లీ దేవుడి విషయంలో ఒకళ్ళు నమ్మి ఇంకొకళ్ళు నమ్మకపోతే చాలా రిఫ్ట్స్ అవుతాయి కపుల్ మీద. బట్ మా ఇద్దరికీ అన్నిటికంటే దేవుడి కంటే అన్నిటికంటే పెద్దది ఆహ్, ఒకళ్ళకొకళ్ళము ప్రాపర్‌గా ఉండటం అనమాట. మా రిలేషన్ ఇస్ టాప్ ప్రయారిటీ మాకు. సో, వి డోంట్ గో అగెయిన్స్ట్ ఈచ్ అదర్. సో, తన నమ్మకాన్ని నేను ఆహ్, రెస్పెక్ట్ చేస్తాను. నా నమ్మకాన్ని తను రెస్పెక్ట్ చేస్తారు. సో, తనకి అన్ని రకాలుగా ఆస్ట్రాలజీ క్లాస్‌కి అన్నిటికి బావుంటుంది అని గురువుగారు సజెస్ట్ చేస్తే దాన్ని యశ్వంత్ నమ్మితే ఆయన నమ్మకాన్ని నేను నమ్మకపోవటం జరగదు. దేర్ ఈస్ నో వే. సో, సెకండ్ థాట్ రాలేదనమాట. పూజ అనగానే యశ్వంత్ చేద్దామని చెప్పాను.
సో పూజ ఆల్మోస్ట్ ఎండింగ్‌కి వచ్చేసిందండి. హారతిచ్చారు. దాని తర్వాత ఇంకొన్ని కార్యక్రమాలున్నాయి చిన్న చిన్నవి. సో ముందు ఇద్దరిని ప్రదక్షిణాలు చేసి రమ్మన్నారనమాట. సో బేసికల్‌గా నేను చెప్పేదేంటంటే మీరు దీపం పెట్టినా, మీరు ఏదన్నా బుక్ చదివినా, దేవుడికి పూజ చేసినా దానివల్ల మీకు ప్రశాంతత రావాలి, హాయి రావాలి. ఊరికే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి లేకపోతే ఏదో ఒకటి అనవసరంగా ఆలోచించే బదులు ఇది చేసుకుంటే మీరు చక్కగా కనెక్ట్ అవుతున్నారు ఆ పవర్‌తో. మీకు బావుంది అనిపిస్తే మీరు డెఫినిట్‌గా కంటిన్యూ చేసుకోండి. అలా కాకుండా దీనివల్ల గనుక మీకు నెగెటివ్ ఎమోషన్స్ వస్తుంటే మీకు యాంగ్జైటీ వస్తుంది, స్ట్రెస్ వస్తుంది. లేకపోతే మీకు కోపం వస్తుంది దేవుడి మీద. దేవుడు మీకు మీరు అడిగిందేదో చేయలేదని. సో ఇలాంటి నెగెటివ్ వస్తే మాత్రం అది ఉపయోగం లేదు దేనికి. దానివల్ల మీ హెల్త్ పాడవటం తప్పితే వేరే ఉపయోగం ఏముండదు. సో వాచ్ చేసుకోండి మీ ఎమోషన్స్‌ని. ఏ పనైనా మీకు హాయినిస్తున్న పనిని మీరు డెఫినిట్‌గా చెయ్యాలి. అది ఇవ్వనప్పుడు చేయాల్సిన అవసరం లేదు. అండ్ పూజ లాంటిది ఏదన్నా చేస్తే సర్వే జన సుఖినో భవంతు అనుకోండి. నాకే రావాలి, నాకే చేయాలి దేవుడు అనుకోవద్దు. నాకెప్పుడన్నా బాగా ఏదన్నా అడగాలనిపిస్తే ఎవరన్నా పేషెంట్స్‌ని చూసినప్పుడు గానీ, ఎవరన్నా బాధని నేను చూడలేను అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి అనుకుంటాననమాట. ఏదన్నా దేవుడి ఫోటో కనిపిస్తే నిజంగా అడిగింది జరుగుతుందంటే, ఆ మనిషి బాధని తీర్చు ప్లీజ్. నేనైతే బానే ఉన్నాను. నాకేం అక్కర్లేదు అని అడగాలనిపిస్తుంది. సో, సర్వే జన సుఖినో భవంతు అనుకోండి. వేరే వాళ్ళకి అందరికీ అన్నీ బావుండాలని. మనమే కాదు హ్యూమన్ బీయింగ్స్‌కే కాదు మనతో పాటు ఉండే జీవులందరికీ అన్నీ బావుండాలని కోరుకోండి. సో, తర్వాత పూజ అయిపోయిందండి. ఇక్కడ పువ్వులు, తర్వాత పళ్ళు అన్నీ ప్రసాదాలు ఇచ్చేస్తున్నారు. తర్వాత వేణుగోపాల స్వామి టెంపుల్ అని చెప్పాను కదా! సో, అక్కడ గూడా దర్శనం చేసేసుకొని బయట కొంతసేపు వెయిట్ చేశామండి. ఎందుకంటే భోజనాలు పెడతారంట. గుడిలో భోంచేసి ఎళ్ళమని చెప్పారు గురువుగారు. సో, ఒక 1 అవర్ అలా అక్కడే చల్లగాలిలో బయట కూర్చొని ప్రశాంతంగా ఇద్దరం కాసేపు కబుర్లు చెప్పుకొని, ఆ తర్వాత భోంచేసేసి బయలుదేరొచ్చామనమాట. రాఘవేంద్ర గూడా నాతో పాటు పనిచేస్తాడు కదా! సో, రాఘవేంద్ర గూడా వచ్చాడు యాక్చువల్లీ మాతో పాటు ఈరోజు. అవన్నీ తీసింది ఫోటోస్, వీడియోస్ అన్నీ రాఘవేంద్రనే. ఫ్రూట్స్, వెజిటబుల్స్, పూజ సామాగ్రి కొనడానికి కూడా చాలా హెల్ప్ చేశాడు. ఐయామ్ రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ మై లైఫ్ అనమాట. సో, చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు. కానీ భోజనానికి లేకుండా వెళ్ళిపోయాడనమాట. ఏదో పనుందని చెప్పి. సో, రేపెళ్లి ప్రసాదాలు అవన్నీ ఇవ్వాలి. సో, ఎనీవేస్ ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చేసి కొంతసేపు పడుకొని లెగిసాము. సో, ఇక్కడ నేను మీకు మొక్కలు చూపిస్తున్నాను. సో, స్టాండ్‌లో తులసమ్మ ఇవన్నీ పెట్టాననమాట. వరండాలో ముందు చూపిస్తున్నాను. తర్వాత టెర్రస్ మీద చూపిస్తాను. ఇవేమో ఆల్రెడీ చిన్న చిన్న పాట్స్ నా దగ్గర ఉన్నాయి. వాటిలో చిన్న ప్లాంట్స్ తెమ్మంటే వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. ప్రస్తుతానికి ఇలా స్టూల్ మీద పెట్టాను. దాన్ని ఎలా అరేంజ్ చేయాలి ఏంటనేది చూడాలి. తర్వాత ఇలా హ్యాంగింగ్ బాస్కెట్స్ కూడా నా దగ్గర ఆల్రెడీ ఎప్పటినుంచో ఉన్నాయి. సో, దానిలో కూడా మొక్కలు ఎండిపోయినట్టుంటే వాళ్ళు నీట్‌గా మట్టి మళ్ళీ ఫ్రెష్‌గా పెట్టి దాంట్లో మనీ ప్లాంట్స్ పెట్టారు. సో, ఈ స్టాండ్ కూడా పైనుంది. ఇదివరకు ఇంట్లో ఉన్నప్పుడుది స్టాండ్ అనమాట. ఆ స్టాండ్ మీద కూడా మనీ ప్లాంట్స్ పెట్టి పైన అలా తులసమ్మని పెట్టుకున్నాను. సో, ఇలా అనమాట సింపుల్ అరేంజ్‌మెంట్. సింపుల్ అయినా చాలా బావుంది చూడటానికి. వరండాకి మంచి లుక్ వచ్చినట్టు అనిపిస్తుంది. బట్ ఇంకొంచెం చక్కగా చేసుకోవాలి ఆ ఏరియాని. మేబీ నెక్స్ట్ వీకెండో అలా చూస్తాను. సో, తర్వాత టెర్రస్ పైకొచ్చానండి మీకు చూపించడానికి అన్ని మొక్కలు అవి. సో, ఇలా మొత్తం చుట్టూ అరేంజ్ చేసేసామనమాట కార్నర్ దాకా. ఇదివరకు అన్నీ మధ్యలో పెట్టారు బిల్డింగ్ పెయింటింగ్ అది వేసినప్పుడు. సో, ఇప్పుడు తీసి ఒరిజినల్‌గా ఇలా చుట్టూ అరేంజ్ చేసాము. సో, అలాగే పెట్టేసాం మళ్ళీ. సో, ఇదిగోండి హ్యాపీ గాడు వస్తూ వస్తూ వాడిని తెచ్చుకున్నాం అనమాట. సో, నిన్న మొక్కలు పెట్టినప్పుడు వాడు లేడు. సో, ఇప్పుడు చూసుకుంటున్నాడు ఎక్కడ ఏం మొక్కలొచ్చినాయి, ఏంటి, ఏం చేశారు నేను లేనప్పుడని ఇన్స్పెక్షన్ చేస్తున్నాడనమాట. సో, ఇక్కడ మధ్యలో ఆర్టిఫిషియల్ గ్రాస్ ఉంటది కదా! అది తీసేసి అక్కడ ఏసామండి. దాన్ని క్లీన్ చేయాలి. ఇదంతా కూడా నేల చూస్తున్నారు కదా! మొత్తం నిన్న వాళ్ళు మట్టి వేసి వర్క్ చేశారు కాబట్టి అంతా కడగాలి. కానీ ప్రాబ్లమ్ ఏమవుతుంది కదా! అంటే ఈ హోస్ చూస్తున్నారు కదా! ఈ ట్యాప్ అది దాని నుంచి వాటర్ ఫోర్స్‌ఫుల్‌గా రాట్లేదు. సో, వాటర్ ఫోర్స్‌తో రాకపోతే అది కడగటం అవ్వదు. టెర్రస్ అది నీట్‌గా కడగాలి. ఆర్టిఫిషియల్ గ్రాస్ కడగాలి. అదంతా కడిగి అరేంజ్ చేయాలి. సో, అది ప్లంబర్‌కి చెప్పాను. ప్లంబర్ వచ్చి ఆ పని చేసినాక తర్వాత నీట్‌గా కడిగిస్తాను పైనంతా. ఆహ్, కడిగిచ్చేసి తర్వాత గ్రాస్ పెట్టేసి ఒక బుద్ధుడు బొమ్మ పెట్టాలి. ఇట్లా యాక్చువల్లీ నేను యోగా అది పైన చేసుకుందాం అనుకుంటున్నాను. సో, దాన్ని కొంచెం గార్డెన్ అరేంజ్‌మెంట్ లాగా చేస్తాను. సో, ఇదిగోండి ఇక్కడ మొక్కలు చూపిస్తున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు కొన్ని మొక్కలు అంతకు ముందువే. ఇది మందారం ముందుదే. కొన్ని కొన్ని కొత్తవొచ్చినియి. సో, ఇదిగోండి మొక్కలు. గన్నేరు పువ్వులు అవి అన్నీ ఒక 2, 3 ప్లాంట్స్ తెచ్చారు. దేవుడికి పనికొస్తాయని చెప్పి. పారిజాతం ఒక 2 రకాలు తెచ్చారు. అండ్ రోజెస్ ఉన్నాయి. అలా రకరకాల ప్లాంట్స్ తీసుకొచ్చారు.
సో ఇవ్వండి ప్లాంట్స్ ఎలా అనిపించినాయో కామెంట్ చేసి చెప్పండి. సో వాళ్ళనే మంత్లీ ఒకసారి వచ్చి ఫర్టిలైజర్స్ అవి ఏమన్నా వేయాలంటే వేసి మెయింటైన్ చేయమన్నాను. సో దట్ ఇలాగే ఉంటాయి అని చెప్పి మనకు ఒక్కొక్కసారి ఏ పురుగుకి ఏ మందు కొట్టాలో తెలియదు కాబట్టి సో వాళ్ళే వచ్చి మెయింటైన్ చేస్తామన్నారు. చూడాలి. సో ఇవి హైబ్రిడ్ ఫ్లవర్స్ అనమాట. సో యాక్చువల్లీ ఎక్కువ రెడ్ అండ్ పింక్ కాంబినేషన్ అయినాయి చామంతులు కాక వేరేవన్నీ. బట్ మనం వెళ్ళి చూసి తెచ్చుకోలేదు కాబట్టి వాళ్ళు తెచ్చారు కాబట్టి ఇట్స్ ఓకే యాజ్ లాంగ్ యాజ్ ప్లాంట్స్ ఆర్ హెల్దీ. చక్కగా పూలొచ్చి అంత మనకి మనసుకి హాయిగా ఉంటే ఏ కలర్స్ అయినా పర్వాలేదు. అంత పర్టిక్యులర్ ఏం కాదు నేను. సో ఈ క్లీనింగ్ అంతా అయ్యి చక్కగా మళ్ళీ గ్రాస్ ఏసి నేనంతా బుద్ధుడిది అంతా పెట్టినాక మీకు చూపిస్తాను. నా వీడియోస్‌లో చూస్తూనే ఉంటారు. నేను మెడిటేషన్ ఇక్కడ చేస్తాను కాబట్టి. సో అదండి ఈరోజు వీడియో. చాలా థ్యాంక్స్ వీడియో వాచ్ చేసినందుకు, మా పూజ చూసినందుకు, ఈ పూజలో మీరు కూడా పార్టిసిపేట్ చేసినందుకు. సో ఇంకొకసారి మీ అందరికీ మనందరికీ అన్నీ బావుండాలని కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఇంకో వీడియోలో కలుస్తాను. బాయ్ అండి.